హలో నమస్తే. ఎలాంటి వాటిట్లో ఇన్వెస్ట్ చేయాలి? అవును. అండ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా చేంజెస్ ఏమైనా చెయ్యాలా? ఇలా ఈ వోటాలిటీని బట్టి మనకి. ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆన్సర్ ఇది. ఎందుకు అంటే డిసెంబర్‌లోని హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎస్ఐపి స్టాప్ చేశారు బికాస్ ఆఫ్ ద ఓహ్! వాలటిలిటీ. సో, ఓకే. యాక్చువల్లీ దట్ ఈస్ అ వెరీ రాంగ్ స్టెప్. చాలా మందికి అవేర్‌నెస్ లేక ఇట్లాంటి పనులు చేస్తున్నారు. సో, ఒక్కసారి మనం సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది? హ్మ్. దీంట్లో ఏం జరిగింది? ఎలాగా మనం ఏంటి చేయొచ్చు? ఏంటి చేయకూడదు? ఇలాంటి వాలటిలిటీ టైంలోని మనం ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? అని డీటెయిల్‌గా తెలుసుకుందాము. సో దట్ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. వాళ్ళ ఉండొచ్చు. మనీని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. ఆహాహా! సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ సెప్టెంబర్‌లోని మార్కెట్‌లోని వొలటిలిటీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో, అప్పటి వరకు కూడా అంటే నేను మిడ్ క్యాప్ ఫండ్ చూసుకుంటే నిఫ్టీ 50 ఓకే. మిడ్ క్యాప్ ఫండ్‌లో 15% లాస్ అయింది. లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ ఇప్పుడు జనవరి లోపు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుంటే 15% లాస్ చూసుంటుంటారు వాళ్ళు రఫ్‌గా. అండ్ విచిత్రం ఏంటంటే ఈ మధ్యలోని మళ్ళీ డిసెంబర్‌లోని అది ఒక్కసారి పైకి లేచింది. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్‌లీ అలా డౌన్. పడిపోలేదు. ఓకే. అది పెరిగి మళ్ళీ పడిందన్నమాట. సో, సిమిలర్‌లీ ఓకే. స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో కూడా చూసుకుంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఫండ్ చూసుకుంటే సెప్టెంబర్ నుంచి ఫాలో అవుతూనే ఉంది. అది ఆల్ టైమ్ ఫాలో అయింది. అట్ ద సేమ్ టైమ్ డిసెంబర్‌లోనే ఆల్ టైమ్ హై కూడా ఎళ్ళింది. ఓకే. హ్మ్. సో, అంటే ఈ రెండిటి బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఈ ఈ సిట్యుయేషన్స్ అంటే సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్ కంప్లీట్‌లీ వోలటిల్‌గా ఉంది. అంటే అది పెరుగుతుంది, తగ్గుతుంది, తగ్గుతుంది. పెరుగుతుంది, తగ్గుతుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మనకి అంటే ఈ సీజన్‌లో అంటే ఇది బుల్ మార్కెట్ కాదు. హ్మ్. ఇంతకు ముందంతా బుల్ రన్. మనం ఎక్కడ పెట్టినా, ఎలా పెట్టినా కూడా అవి పెరుగుతూనే ఉన్నాయి. హ్మ్. బట్ దిస్ ఈస్ నాట్ బుల్ రన్. ఇది హైలీ వోలటైల్ మార్కెట్. హ్మ్. ఈ హ్మ్. మార్కెట్‌లోనే మన పేషెన్స్‌ని టెస్ట్ చేసేది కూడా ఇదే మార్కెట్ యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. ఎందుకంటే పెరుగుతుంది అనుకునే టైంలో పడిపోతుంది. మళ్ళీ పడిపోతుంది. ఇది ఏం అవును. చేయాలని భయపడే టైంలో పెరుగుతుంది. పెరుగుతుంది. అవును. సో, ఇలాంటి టైంలోని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్స్ ఆల్రెడీ చేసున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉన్నారో వీళ్ళు స్టాప్ చేయకూడదు. ఇక్కడే హ్మ్. మీరు స్టాప్ చేస్తేనే లాస్‌ని బుక్ చేసుకున్న వాళ్ళవుతారు. స్టాప్ ఓకే. చేయకపోతే అది మళ్ళీ పెరుగుతుంది. జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడు సెప్టెంబర్‌లోని తగ్గుతూ వచ్చింది. మళ్ళీ డిసెంబర్‌లోని ఆల్ టైమ్ హైకెళ్ళింది. మళ్ళీ హ్మ్. జాన్‌లోని హ్మ్. ఆల్ టైమ్ లోకొచ్చింది. హ్మ్. సో, తగ్గుతుంది, పెరుగుతుంది. సో, ఈ టైంలో గనుక స్టాప్ చేస్తే లాస్‌ని బుక్ చేసుకుంటాం మనం. కరెక్ట్. సో, హ్మ్. కంపల్సరీగా ఈ టైంలో స్టాప్ చేయకూడదు. అందులోని ఎస్ఐపి అయితే అస్సలు స్టాప్ చేయకూడదు. బికాజ్ హ్మ్. ఎప్పుడైనా ఎస్ఐపిలోని మార్కెట్స్ పడుతున్నాయి అంటే ఏంటి? ఎక్కువ యూనిట్స్ వస్తాయని. మార్కెట్స్ పెరుగుతున్నాయంటే ఎక్కువ రిటర్న్స్ రిటర్న్స్. వస్తాయని. ఆ! ఏదైనా ఎస్ఐపిలో మనకి అడ్వాంటేజే. హ్మ్. హ్మ్. పడుతున్నప్పుడు యూనిట్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు రిటర్న్స్ పెరుగుతాయి. పెరుగుతాయి. బికాజ్ ఎక్కువ యాహ్! యూనిట్స్ ఎగ్జాక్ట్‌లీ. ఉన్నాయి కాబట్టి రిటర్న్స్ పెరుగుతాయి. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఎస్ఐపి అయితే అస్సలు స్టాప్ చేయకూడదు ఇలాంటి టైంలోని. కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. ఓకే. ఏవైనా ఎమర్జెన్సీస్ ఉంటే యూ కెన్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్ లోన్స్‌కెళ్ళొచ్చు. లేకపోతే మీకు ఇంకేమైనా ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటే వాటిని పెట్టుకోండి గానీ, ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్‌ని అస్సలు టచ్ చేయకూడదు. కదిపేయకూడదు. హ్మ్. బికాజ్ ఇప్పుడు ఏమైనా చేస్తేనే మనం లాసెస్‌ని బుక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే. సో, 100% ఎస్ఐపిలో ఉన్న వాళ్ళు అస్సల చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి లంసమ్. లంసమ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మేబీ 2022లోనో, 23లోనో పెట్టుంటారు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ కన్నా తక్కువ కనిపిస్తుండొచ్చు. బికాజ్ ఎగ్జాక్ట్‌లీ. స్మాల్ క్యాప్‌లో 17% లాసెస్ ఉన్నాయి. రిటర్న్స్‌లో హ్మ్. ఉన్నాయి. హ్మ్. హ్మ్. 17% లాస్ రిటర్న్ చూపిస్తోంది. సో, మీరు పెట్టిన దానికన్నా 17% తక్కువ కనిపిస్తది మీ దాంట్లోనే. అవును. సో, దిస్ ఈస్ నాట్ ద టైమ్. ఎందుకంటే మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేశారో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినప్పుడు మీ మైండ్‌లో ఉండాల్సింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే మోర్ థాన్ 5 ఇయర్స్ ఉండాల్సిందే. సో, హ్మ్. ఇప్పుడు మార్కెట్ ఇది టెంపరరీ ఫాల్. ఓకే. దీనివల్ల మీరు ఏం చేయక్కర్లేదు. ఓకే. ఇన్‌ఫాక్ట్ డబ్బులుంటాయి. ఇంకా అమౌంట్ ఉంటే ఇంకొకసారి ఇన్వెస్ట్ చేయండి. సో దట్ హ్మ్. పెరుగుతుంది. ఓకే. కంపల్సరీగా మార్కెట్ పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇది స్మాల్ షిఫ్ట్స్, స్మాల్ చేంజెస్. చేంజెస్. యాహ్! ఇట్లా న్యూగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎలాంటివి చేయొచ్చంటారు? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. ఇప్పుడు హ్మ్. కొత్తగా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఇలాంటి వాలటిలిటీ మార్కెట్‌లో పెట్టేటప్పుడు డెఫినైట్‌లీ మనకి రిటర్న్స్ తక్కువ కనిపిస్తాయి. ఇన్‌ఫాక్ట్ మన డబ్బులు కూడా పోయినట్టే కనిపిస్తాయి మనకి హ్మ్. హ్మ్. చెక్ చేసుకునేటప్పుడు. సో, ఇలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి అర్థం కావాల్సింది బేసిక్‌లీ 4 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఓకే. సో, ఫస్ట్ వన్ ఏంటి అంటే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అన్నమాట. ఓకే. సో, కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అంటే ఏంటి? వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి భయపడిపోతా ఉంటారు. హ్మ్. హ్మ్. సో, అలా ఎక్కువ రిస్క్ తీసుకోవాలన్నా భయపడిన వాడు, లేకపోతే ఇంతవరకు ఎప్పుడు కూడా స్టాక్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ పెట్టలేని వాళ్ళు, ఆర్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ జర్నీయే స్టార్ట్ చేయలేదు. కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయలేదు. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కువ రిస్క్ అంటే మీకు భయం. మీరు పెట్టిన 5,00,000 5,000 10,000 అది నెగెటివ్‌లోకి వస్తుందంటే మీరు భయపడిపోతుంటే హ్మ్. గనక మీరు పెట్టొద్దు. ఈ హ్మ్. మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే. ఆర్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే ఒక అడ్వైజర్‌తో గాని, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా గాని ఎవరిదైనా కనుక్కొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఎళ్ళండి. చేయాలి. ఓకే. లేకపోతే ఇండివిడ్యుయల్‌గా అస్సలు చేయొద్దు. బికాజ్ మార్కెట్ ఈ వాలటిలిటీలో చూసినప్పుడు వీళ్ళు భయపడి వీళ్ళే ఎక్కువ లాస్‌లు బుక్ చేసుకుంటారు.
సో మీ ఓన్ గా మీరైతే అస్సలు చేసుకోవద్దు ఇలాంటి టైంలో. 100% ఎవరైనా అడ్వైజర్ ద్వారానే వెళ్తేనే సేఫ్. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. నా మార్కెట్ పడిపోతుందంటే వాళ్ళు చెప్తారు ఏం పర్లేదు భయపడద్దు పెరుగుతుంది అని ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. లేకపోతే మీకు మీరే పెట్టుకున్నప్పుడు పడిపోతుంటే ఎవరిని అడుగుతారు? అమ్మో నేను ఏమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో అన్న భయంతో రిమూవ్ తీసేస్తాం. సో కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే అస్సలు రిస్క్ ని తట్టుకోలేరు అలాంటి వాళ్ళు అస్సలు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయకూడదు. కొంచెం మోడరేట్ ఇన్వెస్టర్స్ ఉంటారు చూడండి, ఎవరైతే ఓకే పర్వాలేదు ఇప్పుడు నాకు అవసరం లేదు అండ్ ఇప్పుడు నాకు ఈ అమౌంట్ ఫ్యూచర్ కోసమే దాచుకుంటున్నాను, ఒక 5-6 years కోసమే దాచుకుంటున్నాను, ఇప్పుడు నాకు ఇమీడియట్ గా అవసరం లేదు, నేను కొంచెం రిస్క్ చేయగలను పర్వాలేదు పెట్టుకుంటాను అనుకుంటే యూ కెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్ తో కానీ మల్టీ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తో కానీ స్టార్ట్ చేయొచ్చు. సో హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్స్ ఉంటాయి. సో మనకి ఈ టైంలోని ఈక్విటీ మార్కెట్ పడుతున్నప్పుడు డెట్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఆ పరంగా మనకి మరీ నెగటివ్ లో కనిపించదు, బట్ అట్ ద సేమ్ టైం మన ఫండ్స్ లో కూడా మంచి రిటర్న్స్ కూడా కనిపించవు. ఇప్పుడు ఈక్విటీలో మీకు కనిపించినట్టు 17%, 16% నెగటివ్ రిటర్న్స్ కనిపించవు. అట్లీస్ట్ మీకు ఒక 0.1% 2% రిటర్న్స్ కనిపిస్తాయి మీ పోర్ట్ఫోలియోలోని. సో అలా కనిపించినప్పుడు మీకు భయం లేదు, అట్లీస్ట్ ఒక ఛాన్స్ తీసుకోగలరు పర్వాలేదు అని. బట్ ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది మన గోల్ ఏంటి. ఇప్పుడు నా గోల్ ఫ్యూచర్ లో 5 years తర్వాత ఉంది అంటేనే పెట్టుకోండి. సో అలా పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే స్టార్ట్ విత్ హైబ్రిడ్ ఫండ్స్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం పర్వాలేదు నేను పెడుతున్నది ఓన్లీ చిన్న అమౌంట్, ఒక 5,000 3,000 ఇది నేను ఎంత రిస్క్ అయినా చేయగలను అని అనుకున్న వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ వెళ్ళొచ్చు. బికాస్ ఈ ఫండ్స్ లో మీరు స్టార్ట్ చేసుకుంటే మీకు అంటే వాలటిలిటీ ఉన్నా కూడా మీకు రిటర్న్స్ వస్తూ ఉంటాయి, మీకు టెన్షన్ ఎఫెక్ట్ అవ్వదు. లేకపోతే మినిమం 2 to 3 years పడుతుంది మీ పోర్ట్ఫోలియో పాజిటివ్ లో చూడడానికి, రికవర్ అవ్వడానికి. అది తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళే స్టార్ట్ చేయాలి. అందుకనే అసలు కన్సర్వేటివ్ ఉన్న ఇన్వెస్టర్స్ అయితే వద్దే వద్దనేది. మోడరేట్ వాళ్ళు అట్లీస్ట్ స్టార్ట్ చేయొచ్చు ఒక హైబ్రిడ్ ఫండ్ లోని, ఈక్విటీ ఫండ్స్ వీటిలోని చిన్న అమౌంట్స్ తో స్టార్ట్ చేయొచ్చు. సో దట్ మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. బట్ వీళ్ళు కూడా గోల్ బేస్డ్ అంటే ఒక 5 years తర్వాత నాకు అవసరం పడుతుంది అన్న పాయింట్ లోంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఒక 1 year 2 years మార్కెట్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి టెస్ట్ చేద్దాము నేను తెలుసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నో, ఇది రైట్ టైం కాదు. డెఫినెట్లీ ఈ టైంలో చేయకూడదు. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలను అనుకున్నప్పుడు ఇవి చేయాలి. మిగిలిన వాళ్ళందరూ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాము పర్వాలేదు మాకు ఐడియా ఉంది కానీ ఇప్పుడు మేము ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ లో మీరు పెట్టిన ఫండ్స్ లో ఏవైతే లాసుల్లో ఉన్నాయో ఆ సెక్టర్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ ఫండ్స్ లోని కంపేర్ చేసుకొని అవి బాగానే ఉన్నాయి, బట్ ఆ మార్కెట్ అంతా ఇప్పుడు లార్జ్ క్యాప్ లో వాళ్ళు లార్జ్ క్యాప్ లో పెట్టారు అనుకుందాం, లార్జ్ క్యాప్ మార్కెట్ అంతా కూడా ఫాలో అయి ఉన్నది అనుకుందాం. సో మార్కెట్ అంతా పడిపోతున్నప్పుడు మీదే పడుతుంది అంటే ఇన్వెస్ట్ ఇన్ మీ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఫండ్స్ లోనే పెట్టుకోండి, కొత్త ఫండ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ లోనే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోవాలి. సో దట్ మీరు ఆ ఫండ్స్ లోని వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. ఎట్లా క్రియేట్ చేసుకుంటారు? ఇప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంది, మీకు డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరుకుతుంది. సో డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరికినప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా ఆ పాయింట్ లో. సో ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద రీఇన్వెస్ట్ చేసుకోవాలి. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కన్జర్వేటివ్ మోడరేట్ అయిన వాళ్ళు వెరీ బేసిక్ తో స్టార్ట్ చేయాలి. సో దట్ లాస్ అవాయిడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.